మోషే జీవితంలో అతడు ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ తన యొక్క అవసాన కాలంలో వృద్ధాప్యంలో నెబో శిఖరం మీదకి వచ్చి ఇక్కడ నిలిచినప్పుడు దేవుడు వాగ్దాన భూమి అనగా ఇశ్రాయేలు దేశాన్ని ఇదే శిఖరం మీద నుంచి దేవుడు చూపించినప్పుడు యెరూషలేమును దేవుడు స్పష్టంగా కనుపరిచి నీవు దాంట్లో ప్రవేశించవు, కానీ చూస్తావు ఇదే స్థలంలో దేవుడు అతనికి ఇశ్రాయేలు దేశాన్ని చూపించాడు. ఆ తరువాత ఆయన తాబోరు కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు ఏకాంతంగా వెళ్ళి తన శిష్యులతో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మధ్యలోనికి దిగివచ్చి ఐగుప్తు నిర్గమములో మోషే ఉన్నాడు. మనుషుల యొక్క జీవితంలో జరిగేటటువంటి నిర్గమము అనగా దాటిపోవడం, మరణం దాటిపోయేటటువంటి విషయాన్ని గూర్చి యేసు ప్రభుతో ముచ్చనిచ్చినట్లుగా మనం చూడవచ్చు. ఈ శిఖరం మీద దేవుడు వాగ్దాన భూమిని చూపించాడు. రెండవది, ఇదే శిఖరం మీద మోషే చనిపోయాడు. మూడవది, ఇక్కడి నుంచి పరమునకు ఎక్కి వెళ్ళినటువంటి వాడు తాబోరు కొండ మీదికి యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెందిన సమయంలో మోషే అక్కడికి దిగివచ్చి ఆయనతో మాట్లాడినటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. చిన్న విధేయతతో నీవు ప్రవేశించవు అని చెప్పాడు. అయితే మోషే చనిపోయాడు, గొప్ప నాయకుడు చనిపోయాడు. కానీ జీవం గల దేవుడు మోషే స్థానంలో మోషే పరిచారకుడైనటువంటి యెహోషువను అద్భుతంగా వాడుకుని ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన భూమిలోనికి ప్రవేశించేటట్టుగా చేశాడు. ఈ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు, గొప్ప దేవుడు. ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండడం ఎంతో ధన్యత. ఈ కృప మనకు దేవుడిచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.